మీకు తెలుసా ఈ లోవర్ రేటెడ్ రెస్టారెంట్స్ లో కూడా అప్పుడప్పుడు మంచి భోజనం దొరుకుతుందని? తెలుసా మనం ఇదే విషయానికి ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి. యార్ ఈ రెస్టారెంట్ రేటింగ్ ప్రకారంగా చూస్తే అద్భుతంగా ఉంది, కానీ నువ్వు ట్రీట్ ఎందుకు ఇస్తున్నావు? థాంక్యూ చెప్పడానికి. థాంక్యూ ఎందుకు? థాంక్యూ నన్ను డెట్ ఫండ్స్ కు పరిచయం చేసినందుకు. ఇప్పుడు నా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా కనిపిస్తోంది. మంచి మాట చెప్పావు, కానీ రిటర్న్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటే చాలా బాగుండేది. పాజిబుల్ కావచ్చు. అదేలాగా ఒక సింపుల్ పద్ధతిలో అది నీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి ఒక బూస్ట్ ని ఇవ్వచ్చు. నువ్వు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్రెడిట్ రిస్క్ ఫండ్ గురించి విన్నావా? విన్నాను, కానీ పెద్దగా ఏమీ తెలీదు. అయితే బేసికల్లీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్రెడిట్ రిస్క్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ డెట్ స్కీమ్. ఇది ఇన్వెస్ట్ చేస్తుంది ముఖ్యంగా ఇంకా అంతకంటే తక్కువ రేటెడ్ కార్పొరేట్ బాండ్స్ లో. ఇందులో హై ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది, ఇంకా హై ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఆశించవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఈ బాండ్స్ లో రిలేటివ్లీ హై రిస్క్ ఉంటుంది, ఈ స్కీమ్ లక్ష్యం ఈ రిస్క్ లాభాన్ని అందుకోవడమే, ఇంకా మెరుగైన రిస్క్ ఎడ్జెడ్ రిటర్న్స్ ని ఉత్పత్తి చేయడం, ముఖ్యంగా అక్యురల్ ఇన్కమ్ రూపంలో. ఇక రెండవది మార్కెట్ లాభం పొందడం. ఒకవేళ బాండ్ రేటింగ్ అప్గ్రేడ్ అయితే అది స్కీమ్ లక్ష్యం సాధించడానికి మెరుగ్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. సేఫ్టీ, లిక్విడిటీ ఇంకా రిటర్న్స్ అవసరం ప్రకారంగా ఇంకా పోర్ట్ఫోలియో చేయడానికి ప్రయత్నిస్తుంది. చక్కటి రీసెర్చ్ చేసిన కార్పొరేట్ బాండ్. ఇక్కడ క్రెడిట్ క్వాలిటీ కంట్రోల్లో ఉంటుంది మరియు డిఫాల్ట్ ప్రోబబిలిటీ తక్కువగా ఉంటుంది. ఈ స్కీమ్ సాధారణంగా ఇన్వెస్ట్ చేస్తుంది షార్ట్ నుండి మీడియం టర్మ్ సెక్యూరిటీస్ లో. అర్థం అయిందా? ఎంత రిస్క్ ఉందో అంత రిటర్న్ ఉంటుంది. సరిగ్గా చెప్పావు. స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్రెడిట్ రిస్క్ ఫండ్ ని సెర్చ్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి. మా ఛానల్ ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి బజారు పరిస్థితులకు లోబడి ఉంటుంది. స్కీమ్ కు సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.